మిగతా కుర్రాళ్ళు ఎక్కడ? వాళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారు. మన అమ్మాయిని ఎత్తుకెళ్ళాడే, వాడు మాత్రం ఎలాగో తప్పించుకున్నాడు. మరి వీళ్ళు? వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదంట. ఎంక్వైరీ చేశాను, బ్యాగ్ మాత్రం ఇచ్చారంట. ఇలా చూడండిరా, ఇంట్లో శుభకార్యం ఉంది, అంతా ప్రశాంతంగా జరగాలని మిమ్మల్ని విడిచిపెడుతున్నాను. అది పారేసుకున్నాను, ఇది పారేసుకున్నానని వచ్చి ఉరుములు మిరుపులోని కథలు చెప్పావో కావేరితోనే తగలబెట్టిస్తా. అది తగలబెడుతుంది కూడా. సరేనా? కన్యాకుమారికి వెళ్ళండి, మొత్తం తిరిగి చూడండి, అట్నుంచటే వెళ్ళిపోండి. అర్థమైందా? పరా పరా. ఇదిగో లాయరు, వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచు. అలాగేనా? చూడు, మూర్తిగాడు, మాణిక్యం, నువ్వు, కుమారు ఈ గేట్ చూసుకోండి. కొత్తగా ఎవరైనా వస్తే నా దగ్గరికి పంపించండి, సరేనా? అది నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. సరేనా? వెళ్ళి జాగ్రత్తగా చూసుకోండి. ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది తల్లి? మరచిపోలేకపోతున్నా. అతను నా పక్కనే ఉన్నట్టుంది. అతను ఒకసారి చూడాలనుంది. ఏం చేయాలో తెలియటం లేదు బామ్మ. కావేరి, ప్రేమ పుట్టేంత వరకే కళ్ళు మాట్లాడతాయి. అది పుట్టిందే అనుకో, మనసులు రెండూ మాట్లాడడం మొదలెడతాయి. ఆ భాష ప్రేమించే వాళ్ళకు కూడా అర్థం కాదు. అది తెలియకే నువ్వు బాధపడుతున్నావు. అతన్ని కలుసుకుంటే అన్నీ సర్దుకుంటాయి. ఇప్పుడెలా బామ్మ? అతనెవరో, ఎక్కడికి పోయాడో ఎలా తెలుస్తుంది? కన్యాకుమారికి వెళ్తున్నారని చెప్పాడు కదా, దాని తర్వాత ఊరనేదే లేదు తెలుసా? నాకెందుకో అతను నీకోసమే అక్కడ ఎదురు చూస్తున్నాడేమో అనిపిస్తుంది. నిజమా బామ్మ? తన ప్రాణం నీకు ఇచ్చే వెళ్ళాడు కదా, ఇప్పుడు అతను జీవోత్సవం కిందే లెక్క. నువ్వు ఇప్పుడు బయలుదేరావనుకో, అతని ప్రాణం నిన్ను తిన్నగా అతని దగ్గరికి చేరుస్తుంది. ఇదంతా నేను చెప్పడం లేదు, మీ అమ్మే నీతో చెప్పమని చెప్పింది. అమ్మ చెప్పిందా? అవును కావేరి, ధైర్యంగా వెళ్ళు. అలాగే బామ్మ. బామ్మ, ఇది బాగుందా? నువ్వేదేసుకున్నా బాగుంటది. ఇదిగో తీసుకో, ఖర్చులు గుంచుకో. అంతా మంచి జరుగుద్ది. వెళ్ళేటప్పుడు అందరితోనూ చెప్పేళ్ళాలి, సరేనా? ఏంటి బామ్మ, నువ్వు బయలుదేరు, నేను తీసుకొస్తానులే, వెళ్ళు. ఏంటి వెళ్తా వెళ్తా అంటున్నావు? ఎక్కడికి వెళ్తావే? ఇంకా ఎలాగే నుంచుంది? ఏమైంది దీనికి? ఏంటి డ్రెస్ మార్చుకొని బయలుదేరవా ఏంటి? కొత్త డ్రెస్ కొనాలా? కానీ వేసుకోవట్లేదు. సరే మీరు బయలుదేరండి, నేను తీసుకొస్తాను. ఏంటి ఇలా ముండికేస్తున్నావు? ఏంటి కావేరి, ఇంకా బయలుదేరలేదా? దాన్ని నేను తీసుకొస్తానులే, నువ్వు బయలుదేరు. సరే అక్క. ఏంటి చెప్పిందే చెప్తున్నా? ఎన్నిసార్లు చెప్పినా బయలుదేరట్లేదు. కొత్త బట్టలు కొనలేదా? నిన్ననే కొనిచ్చాం, వెళ్ళి వేసుకురావి అంటే వేసుకోనని మొండికేస్తుంది. ఏమ్మా, పెళ్లికి రాకుండా ఎక్కడికి వెళ్తావు? నేను వెళ్తా. ఎక్కడికి వెళ్తావు? నేను వెళ్తాను. ఆ అబ్బాయి చెప్పిన మాటలన్నీ నిజమని నువ్వు నమ్ముతున్నావా? వెళ్ళు, బయలుదేరు, వెళ్ళు. రా, డ్రెస్ మార్చుకుందుకొని నేను వెళ్తా. ఎక్కడికి వెళ్తావే? ఎందుకు ఇలా చేస్తున్నావు? త్వరగా రా, వెళ్దాం పద. నేను వెళ్తా. ఏంటి, ఏమైంది? ఎక్కడికో వెళ్తానంటుంది. సరే, నువ్వు అన్నైతే వెళ్ళు, నేను తీసుకొస్తాను. అలాగే. నేను వెళ్తా. ఎక్కడికి వెళ్తావు? నేను వెళ్తా. వాడి తలపు నీ మనసును తొలిచేస్తుంది కదా. వాడు ఇచ్చి వెళ్ళిన దానికి బదులుగా నీ మనసు ఇస్తానంటావు. ఈ ఇంట్లో నువ్వు పనిచేసిన దానికి కూలి. ఓ నాశనం అయిపో.
ఏమా ఒంటరిగా నిల్చున్నావు అక్కడికి వెళ్ళాలి కన్యాకుమారికి వెళ్ళాలన్నా. నడిచే వెళ్తావా ఏయ్, ఆర్ఎల్ వాయుమొഴി బస్ స్టాండ్కి ఎటు వెళ్ళాలి? అది ఎప్పుడో వెళ్ళిపోయిందమ్మా దాన్ని దాటుకొని వచ్చావు. మరి నేను ఎటువైపు వెళ్ళాలి? ఇటువైపా? కన్యాకుమారికి వెళ్తున్నాం, ఎక్కువ దించేస్తాం. అలాగే అన్నా. చూస్తావంటారు. పద వెళ్ళి అడుగుదాం. ఎంతో అందంగా ప్రేమగా ఒంటరిగా చెప్పాల్సిన విషయాన్ని అందరి ముందు మూర్ఖంగా పిల్ల నువ్వు నాకు బాగా నచ్చావని చెప్పినప్పుడు ఆ పిల్ల ఎలా మొహం చాటేసిందో చూసావుగా. ఇప్పుడు మళ్ళీ ఎలా అవమానించాలా? చూశాన్రా, కానీ ఆ పిల్ల అగ్గిపుల్ల వెలిగించగానే పర్వాలేదు తగలబెట్టి